నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మరో సంచలనం, మరో దారుణం, మరో విషాదం, మరో అఘాయిత్యం, మరో ఆర్తనాదం. ఇలా ఏ మీడియా కథనాల్లో చూసినా ప్రతినిత్యం మహిళలపై జరుగుతున్న దారుణాలు చూస్తూనే ఉన్నాం. ఇది ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది? దీన్ని అడ్డుకునేందుకు అవకాశాలే లేవా? 6 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం, పట్టుమని 10వ తరగతి పాస్ అవని విద్యార్థులు బాలికపై అఘాయిత్యం. ఇలా ఎన్నో వరుస కథనాలను ప్రముఖ మీడియా మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి ఓ అఘాయిత్యమే ఇప్పుడు భాగ్యనగరం నడిబొడ్డున చోటు చేసుకుంది. అతిథిగా రమ్మని పిలిచి అత్యాచారానికి ఒడిగట్టింది స్నేహం ముసుగులో ఓ దుర్మార్గపు ముఠా. షాప్ ఓపెనింగ్ కి అని పిలిచి బస చేసిన హోటల్లో ముంబైకి చెందిన సీరియల్ నటిని వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడికి గురిచేశారు. అంతేకాదు, నటి స్నేహితుల వెంట వచ్చిన అబ్బాయిలు అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించారు. షాప్ ఓపెనింగ్ కోసం ముంబైకి చెందిన సీరియల్ నటికి ఆమె స్నేహితులు ఫోన్ చేసి ఆహ్వానించారు. తీరా ఆమె ఇక్కడికి వచ్చాక వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆమె డైల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఈ ఘటన మాసప్ ట్యాంక్లో జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ పరశురాం వివరించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన ఓ యువతి 4 ఏళ్లుగా ముంబైలో ఉంటూ సీరియల్స్లో నటిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రాకు చెందిన గాయత్రి హైదరాబాద్లో ఓ బట్టల షాపు ప్రారంభించేందుకు ఓ సినీ నటిని పంపించాలని ముంబైలోని తన మిత్రుడు పంకజ్ను కోరింది. ఈ క్రమంలో షాప్ ఓపెనింగ్ కోసం 18వ తేదీన సీరియల్ నటిని హైదరాబాద్కు పంపించాడు. గాయత్రితో పాటు ఆమె ఫ్రెండ్ అయిన మరో మహిళతో మాసప్ ట్యాంక్లోని ఓ అపార్ట్మెంట్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరవై 21వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో గాయత్రితో పాటు ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ సినీ నటి రూమ్కు వచ్చారు. వ్యభిచారం చేయాలంటూ నటిపై ఒత్తిడి చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో 3 పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో దాడి చేశారు. గట్టిగా అరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని చెప్పగానే వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వెంటనే సినీ నటి డైల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను విడిపించారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 2 టీములుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.
తన స్నేహితురాలి ఆహ్వానం మేరకు నటి హైదరాబాద్కు వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. అయితే కొన్ని గంటల క్రితమే ఇది జరిగిన తర్వాత సికింద్రాబాద్లోని ఎంఎంటీసీ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన జరిగిన కాసేపటికే బాలీవుడ్ నటి ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. ప్రస్తుతం సదరు యువతి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మహిళలపై అఘాయిత్యాలకు తెరపడేది ఇప్పుడు. ఇంకెన్నాళ్ళు వారి ఆర్తనాదాలు వింటూనే ఉండాలి. మరో సంచలనమైన, దారుణమైన, విషాదకరమైన, అఘాయిత్యమైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఏ మీడియా కథనాల్లో చూసినా ప్రతి నిత్యం కూడా మహిళలపై జరుగుతున్న దారుణాలు ఎక్కువగా చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ఇంకెన్నాళ్ళు ఇది ఎలా కొనసాగుతుంది? అసలు దీన్ని అడ్డుకునే అవకాశాలే లేవా అని అనిపిస్తుంది. ఒక 6 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చూసుకున్నట్లయితే అక్కడి నుంచి మొదలు పెడితే పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వని విద్యార్థులపై కూడా అఘాయిత్యాలు రోజు రోజుకి కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలా ఎన్నో వరుస కథనాలను కూడా ప్రముఖ మీడియా మాధ్యమాల్లో మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉంటున్నాం. అయితే అలాంటి ఓ అఘాయిత్యమే ఇప్పుడు భాగ్యనగర్ నడుబొడ్డును కూడా చోటు చేసుకోవడం జరిగింది. అతిథిగా రమ్మని పిలిచి అత్యాచారానికి ఒడిగట్టింది. స్నేహం ముసుగులో ఒక దుర్మార్గపు ముఠ. షాప్ ఓపెనింగ్ అని పిలిచి బస చేసిన హోటల్లో ముంబైకి చెందిన సీరియల్ నటిని వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడికి గురిచేశారు. అంతేకాదు నటి స్నేహితుల వెంట వచ్చిన అబ్బాయిలు కూడా అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పిఓడబ్ల్యూకి సంబంధించిన సంధ్య గారు. నమస్తే అండి. చాలా ఉన్నాయి. అసలు మనం చూస్తున్నామన్నాం, అమ్మాయిల మీద రోజుకు ఒక అఘాయిత్యం బయటపడుతుంది.
ఎస్పెషల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే యాక్చువల్గా 18వ తారీఖున జరిగిన ఈ అఘాయిత్యం అనుకోవాలి దీన్ని అయితే. ఒక ముంబై నటి మీద అత్యాచార యత్నం జరగడం. సో దీనికి సంబంధించి ఏం మాట్లాడతారంటే ఏమనుకోవాలి ఇలాంటి అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతుంటాయి? సంధ్య గారు హలో. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. ఓకే, మీకు వినిపిస్తుందా నా వాయిస్? ఓకే రైట్. యా, అదే ఇప్పుడే నాకు నా దృష్టికి వచ్చింది. ముంబై నుంచి వచ్చిన ఒక బాలీవుడ్ నటిని ఒక షాప్ ఓపెనింగ్ అని ఆహ్వానించి ఆమె స్నేహితురాలే ఇక్కడ ఒక షాప్ ప్రారంభం ఉంది దానికి రమ్మని ప్రారంభోత్సవానికి ఆహ్వానించి ఒక రూమ్ లో బంధించి ఆమె మీద అసభ్యత రప్పించినట్లు, అత్యాచార యత్నం చేసినట్లు, ఆమె గట్టిగా అరిస్తే యువకులు పారిపోయినట్టు, ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసుకుని వీళ్ళు అమ్మాయి పారిపోయినట్టు, ఇద్దరు అమ్మాయిలు. ఆ తర్వాత ఆమె 100 డైల్ చేస్తే వాళ్ళు వచ్చి ఆమెను రెస్క్యూ చేసినట్లుగా వార్త వినిపిస్తోంది, వార్త తెలుస్తుంది. ఎంత అన్యాయం అంటే ఎక్కడి నుంచో ఈ నగరానికి ఒక హోప్ తో వచ్చిన అమ్మాయి పట్ల ఈ రకంగా ఆమెని నిర్బంధించడం, అక్రమంగా నిర్బంధించడం, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ యాక్ట్ వచ్చింది, అక్రమ నిర్బంధం. ఆ తర్వాత ఆమె మీద లైంగిక దాడి, అత్యాచారం, దాంట్లో ఇద్దరు అమ్మాయిల సహకారం, ప్రమేయం, వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన క్రైమ్ పాల్పడే. ఆమె కంప్లైంట్ పే చేస్తున్న పోలీసులు నేరస్తులు, ఎందుకంటే ఆమె చెప్పుంటది ఏ స్నేహితురాలు ఆహ్వానించిందో. దాంతో అందరిని పట్టుకోవడం కష్టం కాదు, వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా సంధ్య గారు ఒక మగవాళ్ళ వలన అపాయం ఉందని బాధపడడం వేరైతే అమ్మాయిలే సహకరిస్తున్నారు ఇలాంటి వాటికి. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అసలు అంటే ఒక నేర ప్రవృత్తి పెంచి పోషించి నేరమయ సమాజాన్ని తయారు చేసి, నేరమయ ప్రపంచాన్ని తయారు చేసి, ఆ నేరమయ ప్రపంచంలో ఈజీ మనీ అని ఇవన్నీ కూడా చేసినప్పుడు అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆడవాళ్ళు అయితే నేరం చేయలేరు అనుకోవడానికి లేదు. కాబట్టి ఎక్కువ మగవాళ్ళు చేసినా ఈ మధ్య ఆడవాళ్ళ సంఖ్య పెరగడాన్ని మనం గమనించాలి. ఒకప్పుడు ఈ నగరం చాలా మంచి రక్షణ భద్రత కల్పించే. ఒకప్పుడు ఢిల్లీ అంటే అది సేఫ్ జోన్ కాదు, ఢిల్లీ రేప్ క్యాపిటల్ అన్న పేరు దానికి. కానీ హైదరాబాద్కి వస్తే ఏ ప్రమాదం ఉండదు, చక్కగా ఫంక్షన్లు చూసుకుని ఎంతో మంది హైదరాబాద్కి గెస్ట్లుగా వస్తారు. హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చే నగరంగా పేరుంది. చక్కగా అన్ని పనులు ముగించుకుని ఆ చార్మినార్ వెళ్ళి ముత్యాల షాపింగ్లు అవి ఇవి చేసుకునే, బ్యాంగిల్స్, పర్ల్స్ హ్యాపీగా వెళ్తారు. అటువంటి నగరంలో ఇటువంటి క్రిమినల్ చర్యలు పెరగడం, ఈ రకమైన అభద్రత అనేది పెరగడం చాలా బాధాకరం. ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలా, పెట్రోలింగ్ ఉండాలా, అనుమానాస్పద స్థితిలో ఈ ఘటనలు ఇటువంటి ఎక్కడున్నా కూడా అప్రమత్తంగా ఉండాలా. అట్లాగే ఇటువంటి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనేది నేను అభిప్రాయం. అంటే ఒక్క ఘటనే కాదు, ఆల్రెడీ మనం నిన్న చూసాము ఎంఎంటీఎస్ ట్రైన్లో కూడా ఒక ఒంటరి మహిళ ఉండడం, అక్కడ కూడా ఒక వ్యక్తి, ఒక యువకుడు అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రయత్నం చేయడం, ఆ అమ్మాయి తప్పించుకునే క్రమంలో ట్రైన్ నుంచే దూకేసిందంటే అసలు చాలా బాధాకరమైన అంశం. అసలు అలా తను కాపాడుకోవడం కోసం ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడిందని అనుకోవాలి అమ్మాయి అయితే కనుక నిజంగాను. సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి సెక్యూరిటీ ఉండాలంటారు ఇంకా ముందు ముందు? ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కదే ఉంటుందని ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా ఇద్దరు ఉన్నారు కదా అని అనుకుంది. బట్ వాళ్ళు ఆల్రెడీ మధ్యలో డ్రాప్ అయిపోయారు, దిగిపోయారు. సో సింగిల్ అయిపోయింది అమ్మాయి అక్కడ. అంటే అసలు ఎంఎంటీఎస్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో లైంగిక దాడి జరగడం, అత్యాచార యత్నం జరగడమే ఇవాళ చాలా షాకింగ్. ఆ అమ్మాయి కూడా ఎంత ఇద్దరు దిగిపోయినా ఇంకొక స్టాప్ 2 స్టాప్లో ఉన్నాయి, ఇంతలోనే జరుగుతుందని ఆ అమ్మాయి కూడా అనుకోదు. అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఇటువంటివి జరుగుతున్నాయంటే ఎంత ధైర్యం ఈ నేరాలకు పాల్పడే వాళ్ళకి. అందుకని ఇవన్నీ కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండాలి, వాటిని మానిటరింగ్ కూడా చేయాలి. సీసీ ఉన్నప్పుడే ప్రమాదం. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు, ఎవరైనా ట్యాంక్ బండ్ దూకంగానే వీళ్ళకి తెలిసిపోతుంది, వెళ్ళి గాడ్స్ వెళ్ళి వాళ్ళు రక్షిస్తారు. అట్లాగే
కొన్ని చోట్ల చాలా తక్కువ ప్లేసుల్లోనే రెగ్యులర్ మానిటరింగ్ ఉంది. ఉదాహరణకి నేను మీకు ట్యాంక్ బండ్ చెప్తున్నా. అంటే వాళ్ళు దూకిన వాళ్ళ బంధువులు వచ్చి మా అమ్మాయి దూకిందని చెప్తే రక్షించరు. వాళ్ళు చూస్తారు సీసీ కెమెరాల్లో, వెంటనే పోయి రెస్క్యూ చేస్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు. మానిటరింగ్ అనేది దానికి క్లోజ్ గా ఉంది. అట్లాగే కొంచెం నెక్లెస్ రోడ్లలో కూడా బాగా జరిగాయి. ఆ తర్వాత వాటిని మనం క్లోజ్ మానిటరింగ్ లో ఉండాలి చేసాం. ఆ రకంగా క్లోజ్ మానిటరింగ్ పెట్టారు. కానీ నేనేమంటున్నా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్న చోట్ల క్లోజ్ మానిటరింగ్ ఉండాలి. అట్లాగే ఎప్పటికప్పుడు అవేర్నెస్ కూడా పబ్లిక్ ఏ ప్లేస్ లో కూడా ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేసే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా ఈ అమ్మాయి కనపడితే ఒంటరిగా ఉంది, వాడికి ఛాన్స్ అనుకుంటున్నాడు. ఇది విస్తృతంగా ప్రచారం చేయాలి. ఒంటరిగానే ఉండొచ్చు, అమాయకంగానే ఉండొచ్చు, నిస్సహాయంగానే ఉండొచ్చు, కానీ నీకు హక్కు లేదు, ఆ ఒంటి మీద చేసే హక్కు లేదు అనేది బాగా ప్రచారం చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒంటరిగా ఉంది కాబట్టి వాళ్ళకి దొరికిన, వాళ్ళకి అందిపుచ్చుకున్న ఆపర్చునిటీ, వాళ్ళకి అవకాశం వచ్చేసింది అనుకుంటారు. ఈ కాన్సెప్ట్ ని చేంజ్ చేయాలంటే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అదే యూరోపియన్ వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని ఆమె ఒంటి మీద చేసాక నీకు లేదు, షేర్ కూడా చేయొద్దు, ఇబ్బందికరంగా చూస్తే కూడా అలా క్రైమ్ అంటారు. మరి అలాంటిది మన సమాజంలో ఆ స్పృహ రాకపోవడం అంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఒక చూపు చూడొచ్చు, ఒక చెయ్యి వేయచ్చు, ఇంకా అవకాశం ఉంటే ఎత్తుకపోవచ్చు, అక్రమంగా నిర్బంధించవచ్చు. ఇవన్నీ స్త్రీల మీద ఈ దేశంలో ఈక్వాలిటీ కాన్సెప్ట్ లేకపోవడం, స్త్రీల పట్ల చులకన ఉండడం, స్త్రీలని కేవలం లైంగిక అవయవాల కుప్పగా చూస్తారు తప్ప మనిషిగా చూడకపోవడం, ఈ కాన్సెప్ట్ మార్చినంత వరకు కూడా ఈ ప్రమాదం అనేది పోదు. ఈ భద్రతా సమస్య ఉంటది. కనీసం ఆ కాన్సెప్ట్ మార్చేటువంటి క్రమంలో ఈ భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలి. లైటింగ్, క్లోజ్ మానిటరింగ్, సీసీ కెమెరా మానిటరింగ్, ఇవన్నీ కూడా ఉంచాలి. అంటే లైటింగ్ అంటే చాలా చోట్ల డార్క్ ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళు ఈవినింగ్స్ వెళ్ళేటప్పుడు అక్కడ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రాపర్ లైటింగ్, అట్లాగే కొన్ని ప్రోన్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ గస్తీలు, పెట్రోలింగ్ పెట్టాలి. సీసీ కెమెరా మానిటరింగే కాకుండా నేరుగా కూడా పర్యవేక్షణ, ఎక్కడెక్కడ అత్యాచారాలకి అనువుగా ఉన్నాయి, గతంలో రిపీటెడ్ క్రైమ్స్ జరిగాయో అక్కడ కానిస్టేబుల్స్ ని పెట్టడం, పెట్రోలింగ్ పెంచడం లాంటివి కూడా చేయాలి అనేది మేము గతంలో కూడా చెప్పున్నాం, ఇచ్చున్నాం, ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి సంధ్య గారు, మీ స్పందన తెలియజేసినందుకు. మనతో పాటు మరి మహిళా హ్యూమన్ రైట్స్కి చెందిన కృష్ణకుమారి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కృష్ణకుమారి గారు. ఓకే, మనం ఘటనలు చూస్తున్నాం, 2 ఘటనలు ఎస్పెషల్. అంటే రోజు కూడా అమ్మాయిల మీద అఘాయిత్యాలు అనేది మనం ఏదో ఒక రోజు వింటూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే షాప్ ఓపెనింగ్ కోసం ముంబై నుంచి తీసుకొచ్చిన ఒక సీరియల్ నటిపై, అంటే తీసుకొచ్చిన వారే అఘాయిత్యానికి పాల్పడడం, ఆమెను ఇంకా బలవంతం చేయడం, ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎంఎంటీఎస్లో ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డే అమ్మాయి మూవ్ చేసే కదిలే ట్రైన్లోంచి కూడా ఆమె దూకడం కూడా జరిగింది. సో ఇలాంటి ఘటనలు అసలు అరికట్టడానికి ఏం చేయాలంటారు? అసలు ఇలాంటి అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి. జరిగిన తర్వాత నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత నిర్భయ ఫండ్ను కూడా క్రియేట్ చేసి ఈ నిర్భయ ఫండ్ని డబ్బులతోటి సమాజంలో ఒక అవగాహన తీసుకురావాలి. మహిళల పట్ల మనం ఎలా ఉండాలి, మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అనేది సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి, అంటే స్కూల్ స్థాయిలో పిల్లల దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా ఎలాంటి అవగాహన కలిగించాలి అనే దాని గురించి మార్గదర్శకత్వాలు జస్టిస్ వర్మ గారు ఇవ్వటం జరిగింది. కానీ ఈ దేశంలో ఇంతవరకు అలాంటి కార్యక్రమం ఏమి ఒక్కటి కూడా జరగలేదు. ఈ జరగకపోయేసరికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు నిర్భయ చట్టంలో ఏం చెప్తున్నారు, 30 సెకన్ల పాటు ఆమె అనుమతి అంగీకారం లేకుండా ఆమెని తేరిపారా చూడడం కూడా తప్పే అని చెప్పి చట్టం చెప్తుంది. అంటే ఇది బాటమ్ లైన్. ఇక్కడి నుంచి మొదలెట్టి ఆమె ఏదో ఒంటరిగా ఉందను, ఇందాక సద్య గారు చెప్పినట్లు ఇంకా 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 ఆవిడ చెప్పిన విషయాలన్నీ
ఎక్కడో ఒక చోట మనకి అర్థమవుతూనే ఉంటాయి, కానీ దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోము. చాలా నిష్క్రియ పరత్వాన్ని మనం చూపిస్తాం. మరి ఈ నిర్వాహకులే, షాప్ ఓపెనింగ్ కి తీసుకొచ్చిన నిర్వాహకులే ఆమె పైన ఈ అఘాయిత్యానికి పూనుకున్నారు అని అంటే గనక, ఇట్లాంటి వాళ్ళని 1-2 కేసుల్ని చాలా త్వరితగతిన విచారించి వాళ్ళకి శిక్షలు పడి, ఆ శిక్షల్ని కూడా ఫలానా కేసులో ఫలానా శిక్ష పడింది అని సభ్య సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నిర్భయ ఫండ్ని సక్రమమైన పద్ధతుల్లో వాడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ ఫండ్ పెంచాలి అని జస్టిస్ వర్మ గారు చెప్తే ఫండ్ని తగ్గించారు మన వాళ్ళు. అంటే నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, జస్టిస్ వర్మ కమిషన్ వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, అలాగే నిర్భయ ఫండ్ క్రియేట్ చేసి పెట్టింది మీకేమీ చేత కాదు, మాట్లాడటం రాదు, మీరు నోరు తెరవరు అని మన్మోహన్ సింగ్ గారు ఈ 3 పనులు చేశారు. రావటానికి ఆయన అత్యంత కృషి చేశారు. మరి ఇప్పుడు బాగా మాటలొచ్చు, ప్రపంచం అంతా మాటలే చెప్పి బతుకుతున్న మోడీ గారు దాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? అంటే అదేమన్నా చేయకూడని పనా? అసలు ఎందుకు దాని ఆ దిశగా మీరు ఎందుకు అవగాహన కలిగించాలని అనుకోవట్లేదు? పాఠశాల స్థాయి నుంచినే చట్టాల గురించి చెప్పాలి అని చెప్పారు. అలాగే మహిళ పట్ల మన భారతదేశంలో ఈ విధంగా ఉండటానికి, ఇలాంటి అవగాహన ఉండటానికి కారణం పురుషులకి మహిళలకి మధ్య చాలా జెండర్ వ్యత్యాసం ఉంది అని చెప్పి చెప్తున్నాం. మనం జెండర్ గ్యాప్ ఉందని చెప్తున్నాం. అది తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాం? ఏమీ చెయ్యకపోగా ఇష్టారీతిని మాట్లాడే వాళ్ళని మనం ఒప్పుకుంటున్నాం. నిన్న కాక మొన్న నిర్భయ కేసులో నిందితుల తరపున వాదించిన లాయరు అసలు వాళ్ళ అమ్మను కూడా శిక్షించాలి, రాత్రిపూట అమ్మాయిని ఎందుకు వదిలేసింది అని మాట్లాడాడు. బయట ఉంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అని మాట్లాడాడు. ఇదే పెద్ద మనిషి ఆ టైంలో అబ్బాయిలు కూడా బయటే ఉన్నారు కదా, ఈ అబ్బాయిలకి ఏం పని ఎందుకు మాట్లాడలేకపోయాడు? అసలు ప్రమాదం జరుగుతుంది అబ్బాయిల వల్ల అమ్మాయిలకా, అమ్మాయిల వల్ల అబ్బాయిలకా? అలాంటప్పుడు ప్రమాదం చేయని వాళ్ళని బయట ఉంచుతారా, లేకపోతే ప్రమాదం చేసే వాళ్ళని బయట ఉంచుతారా? ఇప్పుడు సభ్య సమాజంలోకి ఒక పులి వచ్చింది, పులిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఇమీడియట్ గా ఎన్క్లోజర్ లో పెడుతున్నారు, లేదు అనుకుంటే అడవిలో తీసుకెళ్లి వదిలి పెడుతున్నారు, లేకపోతే జూలో తీసుకెళ్లి పెడుతున్నారు, అంతేగాని అలాగే వదిలేయట్లేదు కదా. మరి ఇన్ని ఆలోచించాల్సిన విషయాలు ఉంటే వాటన్నిటినీ వదిలేసేసి మనం అంతా చాలా బాగుంది, అంతర్జాతీయ స్థాయిలో మన ప్రతిష్ట చాలా గొప్పగా ఉంది, అసలు ఈ పని పాట లేని సోషల్ యాక్టివిస్టులే మహిళలకి గుర్తింపు లేదు, గౌరవం లేదని గగ్గోలు పెడతా ఉంటారు, మన దేశం పరువు తీస్తున్నారు, వీళ్ళ వల్ల మోడీ చాలా కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతల్ని చెడగొడుతున్నారు వీళ్ళు అని మమ్మల్ని ఒక రకంగా దేశద్రోహుల కింద, అర్బన్ నక్సలైట్ల కింద చూస్తున్నారు కదా. మరి ఈ పరిస్థితులు మారినంత వరకు మహిళల పరిస్థితి ఇలాగే ఉంటది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అయినా, కదిలే ట్రైన్లో నుంచి దూకాల్సిన పరిస్థితి వచ్చిన అమ్మాయి పరిస్థితి అయినా, ఎందుకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఆ ట్రైన్లో? పైగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు 2 గంటలకు కానీ ఎవరు పోలీసులు రాలేదు అని చెప్తున్నారు. దీనిపైన ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. అసలు 108 ఎంత త్వరగా రావాలండి? అసలు 100కి కాల్ చేస్తే ఎంత త్వరగా పోలీసులు రావాలి? వాళ్ళు ఏమన్నా లకడికప్పులు డీజీపీ ఆఫీస్ నుంచి రావాలా? లోకల్ గా ఉంటారు కదా పోలీసులు, వాళ్ళు ఎందుకు రాలేదు? రైట్. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇలా పనిచేస్తున్నాయనే ఇలాంటి పోకిరీలకి ఎంత ధైర్యం వస్తుంది? మీరు ఉక్కుపాదం మోపండి పోకిరీల పైన. మహిళలకి ఎక్కడైతే మనము వాళ్ళ జాగ్రత్త కోసం మనం కొన్ని చర్యలు తీసుకుంటామో ఆ చర్యల్ని పటిష్టంగా చేపట్టండి. అలాగే ప్రచారం చేయండి. మహిళ జోలికి వెళ్ళడానికి వీల్లేదు, చట్టం చూస్తూ ఊరుకోదు, చట్టం చెయ్యి చాలా పొడుగు అనే ఒక అభిప్రాయాన్ని సమాజంలో కల్పించండి. మహిళ అంటే మనం ఏదో మన సంతోషాన్ని ఇచ్చే ఒక వస్తువు అని మీరు చూడకండి. మీతో పాటు ఒక వ్యక్తిగా మీరు గౌరవించండి, ఒక వ్యక్తిగా మీరు ట్రీట్ చేసి చేయండి, గౌరవించకపోయినా పర్వాలేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కృష్ణకుమారి గారు.
మంచి వివరాలు అందించారు. యాక్చువల్గా రోజు రోజుకు కూడా ఇలా మహిళలపై అయితే అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ముందు ముందు ఇలాంటి వాటికి ఒక కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు ప్రభుత్వ పరంగా కూడా చట్టపరంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు ముందు ఇలా వీటి జరగకుండా ఉండాలంటూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మహిళలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర ఒక ఆడవారు అయితే సరిపోతుంది. ఇలాంటి అఘాయిత్యాలుగా బలైపోతున్నారు చాలా మంది. సో ఇలాంటి అంశంలో ఆడవారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒంటరిగా ఉండకుండా కాస్త జనం మధ్యలో ఉండడానికి ట్రై చేయండి. ముందుగా ఊహించలేము, కానీ ఊహించని ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండడం చాలా మంచి పని. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.